ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు, ఎట్లా ఉన్నాయి గుడి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? ఏం సౌకర్యాలు ఏడకు చుట్టే మాకు అడగనియరు, ఎల్లగొడుతున్నారు. లోపల ఉండే గుడేలు కూడా ఎల్లగొడుతున్నారు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు, కొత్త వచ్చిన వాళ్ళు లోపల అడుగుతున్నారు. మాకు అడగనిస్తలేరు, మాకు డబ్బులు పడతలేవు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి? లోపల వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయమ్మా? వాషింగ్ మిషన్ అట్టే ఉన్నాయి, మంచి ఖరాబ్ ఉన్నాయి. ఖరాబ్ ఉంటే కూడా 10 రూపాయలు తీసుకుంటారు. టాయిలెట్ కొనికి 10 రూపాయలు తీసుకుంటారు. మా గురించి ఆలోచన చేసుకోరు బిడ్డ, మా గురించి ఆలోచన చేసుకొని చెప్పర్రి. మేము ఎట్లా బతకాలి? శివశక్తులము ఉమ్ముస్తారు, కేకరించి ఉమ్ముస్తారు. వీళ్ళు దేవుళ్ళు గారు, వీళ్ళు దెయ్యాలు, దేవుడు గుళ్ళే ఉండదు అని ఉమ్ముస్తారు, చేస్తారు. మాకు ఈలంగా ఇస్తున్నారు. మాకు ఏమన్నా గుసటికి తావాన్ని చూపించాలి. వచ్చిన వాళ్ళం అప్పుడు వచ్చిన వాళ్ళం లోపల ఆడుకున్నాలే. మేము ఎండాకాలం ఉండాలి. మేము ఇక్కడ బస్తెళ్ళం, ఇక్కడ మేము బస్తెళ్ళం మీద వాడాలి. చూస్తారు కనిపెట్టి ఆడ కూర్చున్నా నేను. వాళ్ళు దాగుతున్నది, మా దాగకొచ్చింది. గది పరిస్థితి. లోపలికి రాణిస్తలేరు చాలా మంది మీలాంటి శివశక్తులు చెప్తా ఉన్నారు. ఎందుకని లోపలికి రాణిస్తలేరు? మరి ఉన్నారు వాళ్ళ లోపల పరిసరాలు వేరేళ్ళు మేడము నిన్న మొన్న. ఎందుకని భేదాలు చూపిస్తున్నారు? వాళ్ళకే తెలవాలి, తల్లికి తెలవాలి, వాళ్ళకి తెలవాలి. మమ్మల్ని నిల్లగొట్టేది. మేమేమి ఇచ్చిన కాడ తీసుకుంటాం, బొట్టు పెడితే వాళ్ళు వేసిన కాడ తీసుకుంటాం. మేమేమి 100 వేయండ్రి 50 వేయండ్రి అని మేమేం చెప్తలేం వాళ్ళకు. మొన్న ఆదివారం అట్లా వేసిండ్రు, ఎల్లగొట్టిండ్రు. ఈ పది అట్లనే ఎల్లగొడుతున్నారు.